మీకు తెలుసా, యేసు ప్రభు శిష్యులందరూ కూడా హతసాక్షులయ్యారు. యేసు ప్రభు శిష్యులు పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, బర్తలోమియ, తోమా, ఫిలిప్పు, చిన్న యాకోబు, తద్దయి, మత్తయి, సీమోను, మత్తీయ వీరందరూ హతసాక్షులయ్యారు. పేతురు క్రీస్తు శకం 68వ సంవత్సరములో నీరో చక్రవర్తి కాలంలో రోమా పట్టణములో టైఫర్ నది ఒడ్డున వాటికన్ కొండ మీద తల్లకిందులుగా సిలువేయబడి హతసాక్షయ్యాడు. యాకోబు క్రీస్తు శకం 44వ సంవత్సరంలో హేరోదు కాలంలో శిరశ్ఛేదన చేయబడి హతసాక్షయ్యాడు. అంద్రేయ క్రీస్తు శకం 69వ సంవత్సరంలో రాళ్లతో కొట్టబడి ఎక్స్ ఆకారంలో సిలువేయబడి హతసాక్షయ్యాడు. ఫిలిప్ తల్లకిందులుగా వేలాడగట్టి రాళ్లతో కొట్టినందున రక్తము కారుచు హతసాక్షయ్యాడు. బర్తలోమియ క్రీస్తు శకం 68వ సంవత్సరంలో పదునుబెట్టిన కత్తులతో చర్మాన్ని ఒలిచి ఘోర హింసలు పెట్టినందున హతసాక్షయ్యాడు. మత్తయి క్రీస్తు శకం 90వ సంవత్సరంలో ఇథియోపియా పట్టణంలో రాళ్లతో కొట్టబడి శిరశ్ఛేదన చేయబడి హతసాక్షయ్యాడు. తోమా క్రీస్తు శకం 72వ సంవత్సరంలో మన భారతదేశంలో మద్రాసు పట్టణంలో బళ్ళెములతో పొడవబడినందున గాయపరచబడి హతసాక్షయ్యాడు. చిన్న యాకోబు యెరూషలేము కొండ శిఖరము నుండి క్రిందకు పడద్రోయబడి కమ్మరివాని కర్రతో కొట్టి చంపగా హతసాక్షయ్యాడు. తద్దయి వాడి అయిన బాణములతో బళ్ళెములతో పొడిచి చంపినందున హతసాక్షయ్యాడు. సీమోను క్రీస్తు శకం 61వ సంవత్సరములో పెడరెక్కలు విరిచి బంధించి సిలువ వేసి చంపినందున హతసాక్షయ్యాడు. మత్తీయ రాళ్లతో కొట్టబడి శిరశ్ఛేదన చేయబడి హతసాక్షయ్యాడు. యోహానును అనేక రీతులుగా చిత్రహింసలు పెట్టినప్పటికీ, మరుగుచున్న నూనెలో వేసినప్పటికీ అతని ప్రాణము అతనిని వీడనందున అతనిని పద్మాసు అను లోయలో పడవేశారు. అక్కడే యోహాను ప్రభు దర్శనాన్ని పొంది ప్రకటన గ్రంథాన్ని రాశాడు. ఆ తరువాత నిండు వృద్ధాప్యంలో క్రీస్తు శకం 98వ సంవత్సరములో ప్రభునందు నిద్రించాడు. ఈ శిష్యులందరూ తమ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు తమ ప్రాణాలు పెట్టడం గొప్ప భాగ్యమని ఎంచారు. యేసునామాన్ని ఎరగనని బొంకనందున, సువార్త ప్రకటించటం ఆపనందున, విగ్రహాలకు మొక్కనందున వారు ఇన్ని రీతులుగా హింసించబడి హతసాక్షులుగా మరణించవలసి వచ్చింది. వారు పరలోకంలో గొప్పవారిగా వారి కొరకు దేవుడు నియమించిన సింహాసాలను అధిష్ఠించి ఉన్నారు. ఈ లోకంలో క్రీస్తు కొరకు సాక్షులుగా జీవిద్దాం. ఆయన కొరకు అవసరమైతే మన ప్రాణాన్ని కూడా అప్పగిస్తానికి సిద్ధంగా ఉందాం. మరణము వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవకిరీటము ఇత్తును అని ప్రభు చెప్పి ఉన్నాడు.